దక్షిణాఫ్రికా నుంచి వెలువడే వారపత్రిక ఇండియన్ ఒపీనియన్లో గాంధీజీ వందే మాతర గీతంపై రాసిన వ్యాసాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ప్రాచుర్యం గురించి గాంధీ ప్రస్తావించిన తీరును ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహమ్మద్ అలీ జిన్నా ముందు కాంగ్రెస్ మోకరిల్లిన చారిత్రక వాస్తవాన్ని ప్రధాని మోదీ మరోసారి సభ దృష్టికి తీసుకొని వచ్చారు. వందే మాతర గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన రాజీ వైఖరియే తరువాత కాలంలో దేశ విభజనకు కారణమైందన్నారు ప్రధాని. 2047 నాటికి ఆత్మ నిర్భర భారత్ లక్ష్య సాధనలో వందే మాతర గీతాన్ని మరోసారి దేశం ఆవాహన చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందువల్లే ప్రధాని మోదీకి బంకిం చంద్ర చటర్జీ గుర్తుకొచ్చారని, ఆయన రాసిన వందే మాతర గీతం గురించి అందుకే ప్రస్తావించారని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. కానీ భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ విషయంలో. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య అధికారిక ఐక్యతా ఒప్పందం జరిగింది కూడా డిసెంబర్లో కావడం. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ చాలా వ్యూహాత్మకంగా జిన్నా నెహ్రూ లోపాయకారి ఒప్పందాలను బహిర్గతం చేశారు. 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం జరిగింది. అంతేకాదు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైతం నెహ్రూ జిన్నా మధ్య ఉన్న ఒప్పందం గురించి లోపాయకారి విషయాలను బహిర్గతం చేయడమే బీజేపీ వ్యూహంగా అర్థమవుతోంది. బీజేపీ వ్యూహం కేవలం పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు మాత్రమే కాదు, ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వస్తోంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మరింత అభాసు పాలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీని మొత్తంగానే డిఫెన్స్లోకి నెట్టాలనేది బీజేపీ వ్యూహమని అర్థమవుతోంది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలతో పాటు ఆ తర్వాత ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లోనూ ఎజెండా సెట్ చేయడమే బీజేపీ లక్ష్యమని స్పష్టమవుతోంది.